నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్రంలో పత్తి రైతులు పెను సవాళ్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. సిరిళ్లు పండించాల్సిన తెల్ల బంగారం రైతులతో కన్నీరు పెట్టిస్తోంది. కానరాని మద్దతు ధరలు, కష్టం పట్టని తేమ శాతం నిబంధనలు, అకాల వర్షాలు, మార్కెట్లో దళారుల మాయాజాలం వెరసి లక్షల మంది రైతులు దిక్కులు చూడాల్సిన దైన్యం. భారీ స్థాయిలో పండించిన సరైన ధర దక్కక పత్తి రైతు చిత్తవుతున్నాడు. ఏటా దాదాపు ఇదే దుస్థితి అయినా ఈసారి మరింత దయనీయంగా కనిపిస్తున్నాయి పరిస్థితులు. ఎక్కడుంది లోపం? ఎవరిది పాపం? ఇప్పుడు తక్షణం జరగాల్సిందేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్నవారు సుంకేత అన్వేష్ రెడ్డి గారు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, కన్నెగంటి రవి గారు, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి, అలాగే బొంతు రాంబాబు గారు, రైతు సంఘం నాయకుడు. ముందుగా అన్వేష్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఈ సంవత్సరం పత్తి దిగుబడుల మీద ఉన్నటువంటి అంచనాలేంటి? దానికి అనుగుణంగా కొనుగోళ్లకు ఏర్పాట్లు జరిగాయా? సార్ హలో సార్, అన్వేష్ గారు వినపడుతుందా సార్? హలో, వినపడుతుంది సార్. ఈసారి పత్తి రైతుకు సంబంధించి చర్చలో చెప్పండి. వినపడింది? క్వశ్చన్ వినపడితే చెప్పేయండి సార్. వినపడింది. ఈ చర్చలో పాల్గొన్నటువంటి అన్న కనగంటి రవి గారికి, రాంబాబు గారికి, ఈ సమస్యను అంటే దీని మీద డిబేట్ పెట్టిన ఈటీవీకి అందరికి కూడా ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ సంవత్సరం ఏదైతే ఉందో దాదాపు రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు ఏరియా ఉంది. అంటే 12 క్వింటలు వచ్చేది ఈ వర్షాల వల్ల, కొంత వాతావరణ పరిస్థితులతోటి 7 క్వింటలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపు ఒక 25 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందనేటువంటి ప్రభుత్వం దగ్గర ఒక అంచనా ఉంది. దీని ప్రకారము కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే 72 జిన్నింగ్ మిల్లలో కొనుగోలు ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అధికారులతోటి ఎప్పటికప్పుడు కొంత సమీక్ష చేసి దాంట్లో ఇబ్బందులు లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా తీసుకోవాలన్నటువంటి అంశాన్ని కూడా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా అందరితోటి సమీక్ష చేసి అధికారులను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఈ ఏదైతే యాప్ పెట్టినరో ఆన్లైన్కి సంబంధించింది కపాస్ యాప్ అనేది ఏదో పెట్టినరు సెంట్రల్, దీంట్లో రిజిస్టర్ చేసుకోవాలి, స్లాట్ బుక్ చేసుకోవాలనే దగ్గర అనేక రకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అది ఈ సంవత్సరం తీసుకొచ్చి ఏకైకన మొత్తం ఇప్పుడే కావాలంటే కూడా కొంత రైతులకు అవగాహన కల్పించడంలో కొంత జాప్యమైంది. అట్లాగే స్లాటు ఇదంతా కూడా ఈ పత్తి పండించేటువంటి రైతులకు కొంచెము దాని మీద పట్టు లేకపోవడము, అవగాహన లేకపోవడం కూడా కొంత రిజిస్ట్రేషన్ సంబంధించిన సమస్య ఉంది. అట్లాగే స్లాట్ బుక్ చేసినప్పుడే తీసుకుపోవాలనంటే ఆ సమయానికి ట్రాన్స్పోర్ట్ దొరకకపోవడము, ఏదైనా ఒక ఇబ్బంది రావడంతో కూడా రైతులు దీంట్లో పూర్తిగా అంటే ఉపయోగించుకునేటువంటి పరిస్థితి కూడా లేక ఇబ్బందులు తలెత్తుతున్నమాట. వాస్తవం ఇది ఉంది. అంటే ప్రభుత్వం మాత్రం అధికార యంత్రాంగాన్ని ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చర్యలను కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఓకే సార్. రవి గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పత్తి రైతులకు అందేలా చేయడంలో సిసిఐ అధికారులదే కీలక పాత్ర. ఆ సంస్థ తరపున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కావచ్చు, లేకపోతే కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతున్నాయి సార్? అంటే కొనుగోళ్లు చాలా ఆలస్యంగా ప్రారంభమైనట్టండి. వాస్తవానికి ఆదిలాబాద్ జిల్లా చాలా ముఖ్యమైనటువంటి జిల్లా. సిసిఐకి సంబంధించినంత వరకు ఒక 2-3 రోజుల క్రితం మాత్రమే ఈ సెంటర్స్ వాళ్ళు ఓపెన్ అయినాయి చాలా చోట్ల జిన్నింగ్ మిల్లుల్లో. వాళ్ళు తెలంగాణలో ఈ సీజన్లో 122 సెంటర్లు అనేటువంటిది ప్రకటించారు. అన్నీ కూడా పూర్తి స్థాయి ఫంక్షన్ లోకి ఇంకా రాలేదు. 2 కారణాల రీత్యా రైతులు ప్రధానంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే సిసిఐ అధికారులు చేసినటువంటి 2 నిర్ణయాలు ఈసారి తెలంగాణ రైతులను చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఒకటి, కపాస్ కు సంబంధించినటువంటి యాప్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో అది తెలంగాణ లాంటి ఒక నిరక్షరాస్యులు, టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలలో ఇంకా చాలా పేదరికంలో ఉన్నటువంటి రైతులకి చాలా ఇబ్బంది కలిగించేటువంటి టెక్నాలజీ అనేది ఆచరణలో మేము ఆదిలాబాద్ ఫీల్డ్ లో కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది నిరక్షరాస్య రైతులు ఉన్నారు, ఆదివాసీ రైతులు ఉన్నారు. చాలా ప్రాంతాలలో అసలు ఇంటర్నెట్ సౌకర్యం లేదు, స్మార్ట్ ఫోన్లు చాలా కుటుంబాల దగ్గర లేవు. వాళ్ళందరూ ఎట్లా నమోదు చేసుకోవాలనేటువంటి ప్రశ్న అసలు ఉంది. ఒకవేళ నమోదు చేసుకొని ఆ టైంకి వాళ్ళ కనెక్టివిటీ లేకపోతే, అది తీసుకురాలేకపోతే ఆసారికి ఆ మేరకు ఆ కోటా తగ్గించేస్తామనే ప్రకటన ఏదైతే ఉందో రైతులకి అది చాలా అన్యాయమైనటువంటి ప్రకటన. అందుకని టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం తప్పు కాదు, కానీ ఎటువంటి రైతులు ఎటువంటి ప్రాంతాల్లో మనం ఈ
టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనేటువంటిది సిసిఐ కనీస విచక్షణ కూడా లేకుండా ఇంట్రడ్యూస్ చేస్తుంది అనేది నేను అభిప్రాయపడుతున్నాం. దాని ఇబ్బందులు ఆచరణలో ఇప్పుడు ఫీల్డ్ లో కనిపిస్తూ ఉన్నాయి. రెండవది ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా, అంటే 8% ఉంటే మంచిది, అట్లయితేనే కొంటాం, లేదా 12% వరకు కొంటాం, కానీ ఆ మేరకు కనీసం 300 రూపాయలు 320 రూపాయలు వాళ్ళ ఎంఎస్పీలో కట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. 12% కంటే మించి 13, 14, 15 ఎంత ఉన్నా కూడా కొనకుండా రిజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల చాలా సెంటర్లలో కనిపిస్తున్నది. వాస్తవానికి అక్టోబర్లో కూడా ఇప్పటికీ ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి, తేమ శాతం గాలిలో విపరీతంగా ఉంది, ఎండలు కొట్టట్లేదు, ఆరబెట్టుకోవడానికి డ్రైయింగ్ యార్డర్ లేనటువంటి పరిస్థితి, పొలాల దగ్గర నుంచి మిల్లింగ్ తీసుకొస్తేనేమో రిజెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ తీసుకురావడం అనేటువంటిది ఒక రకంగా చాలా అన్యాయమైనటువంటి విషయం. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఊరికే హైదరాబాద్ లో ప్రకటనలు చేస్తున్నారు, కానీ సిసిఐని ఒప్పించేటువంటి విషయంలో సక్సెస్ కాలేకపోయింది. ముఖ్యంగా 2 విషయాలలో, ఒకటి 15 నుంచి 18% కూడా తేమ ఉంటుంది. జనరల్ గా ఇటువంటి సందర్భాల్లో కేవలం 12% రిస్ట్రిక్ట్ చేసి కొనుగోలు చేయడం మీద ఎటువంటి పెద్ద ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద సిసిఐ మీద తెచ్చినట్టు అయితే కనపడలేదు. అందుకని రైతులకు అయితే అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ డ్రైయింగ్ యార్డ్లు ఏం లేవు. వాళ్ళ పొలాల్లో తీసిన తర్వాత ఆరబెట్టుకోవడానికి సరైనటువంటి స్థలాలు లేనటువంటి టైంలో 8%, 12% పత్తిని తేమ శాతం తగ్గించుకొని తీసుకురావడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే చాలా సందర్భాలలో ఆరబెట్టుకునే స్థలాలు కానీ పొలాల మధ్యలో లేనటువంటి ఇది, మౌలిక సదుపాయాలు ఏమి గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి చెందలేదు. పత్తి ఇంత విస్తీర్ణంలో ఉండేటువంటి రాష్ట్రంలో తేమ శాతం మీద ఇంత స్ట్రిక్ట్ గా నియమ నిబంధనలు పెట్టడం అనేటువంటిది ఈ రెండో నిర్ణయం ఏదైతే సిసిఐ ఈసారి చేసిందో, ఒకటి యాక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం, రెండోది తేమ శాతం పట్ల స్ట్రిక్ట్ గా ఉండడం అనేది తెలంగాణ రైతులకు సంబంధించినంత వరకు చాలా అన్యాయంగా అవుతున్నది. మూడవది ఏంటంటే అక్టోబర్ 1 నుంచే చాలా సందర్భాల్లో చాలా జిల్లాల్లో ఎంతో కొంత కాటన్ రావడం మొదలైంది. సిసిఐ సెంటర్స్ ఎక్కడ ఓపెన్ కానటువంటి పరిస్థితుల్లో చాలా మంది రైతులు బయట అమ్మేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అనివార్యంగా వాళ్ళకి 8,110 రూపాయలు లాంగ్ స్టేబుల్ కాటన్ రేట్ ఉంది, లేదా 7,800 రూపాయలు మీడియల్ స్టేట్ ఉంది. కానీ ఆ రేట్లు ఎక్కడ రాకుండా కనీసం 1,000-1,500 రూపాయలు ప్రతి క్వింటాల మీద రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని సిసిఐ అధికారుల ఏర్పాట్లు కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడం కానీ, యాప్ ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, తేమ శాతం మీద కఠినంగా ఉండడం కానీ, ఇవన్నీ రైతులకు నష్టం చేసే విషయాలే అనేటువంటిది నేను భావిస్తున్నాను. రాంబాబు గారు, ఇప్పుడు పోయిన సంవత్సరం చూస్తే లెక్కలన్నీ చూస్తుంటే 40 లక్షల బేళ్ల పత్తి కొనుగోళ్లతో సిసిఐ ప్రకారం తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఈసారి క్షేత్రస్థాయి పరిస్థితుల మీద మీ పరిశీలన ఏంటి? అందరికీ నమస్కారం. రాష్ట్రంలో రైతాంగం ప్రధానమైనటువంటి పంటల్లో వరి తర్వాత పత్తి దాదాపు 45 లక్షల ఎకరాల్లో సాగైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ సీజన్లో దిగుబడి చాలా దారుణంగా ఉంది అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. వాస్తవం కూడా పంట కింటా 2 క్వింటాలు వచ్చి పంటలు ఆల్రెడీ పత్తి తొలగిస్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయంగా మినుమో పెసరో మొక్కజొన్న వేసుకుందామని చెప్పి కూడా వేలాది ఎకరాల్లో లక్షలాది ఎకరాల్లో పత్తి తొలగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. గణనీయంగా దిగుబడి తగ్గిపోద్ది. గత సంవత్సరం 40 లక్షలు ఉంటే ఈ సంవత్సరం ఆ మేరకు కూడా, అంటే ఒక 50% కూడా సిసిఐ కొనుగోలు చేసే పరిస్థితి లేదని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత సంవత్సరం అక్టోబర్ 1 నాటికే సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనవి. ఈ రోజుకు కూడా కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం ప్రకటించినటువంటి సిసిఐ కేంద్రాలు ఇంకా ఒక్క క్వింటా పత్తి కూడా కొనుగోలు చేయలేదు. నామమాత్రంగా ఆదిలాబాద్లో నిన్న ఒక 5-6 బండ్ల దగ్గర కొన్నట్టుగా మనకు సమాచారం వస్తూ ఉంది. ఇంకా ఖమ్మం జిల్లాలో కానీ వరంగల్ జిల్లాలో కానీ కొనుగోళ్లు అనేది ప్రారంభించలేదు. ప్రధానమైంది ఇప్పుడు రవి గారు చెప్పారు, అన్వేష్ రెడ్డి గారు చెప్పారు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్లో కాపస్ కిసాన్ యాప్ తీసుకొచ్చిందో దాని మూలంగా చిన్న సన్నకారు రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అసలు మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి వెంటనే. ఎందుకనంటే 18 లక్షల ఎకరాలు ధరణి పోర్టల్ అమల్లో భాగంగా పార్ట్ బిలో పెట్టారు. వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు లేవు.
అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు సాగుదారులకి ప్రభుత్వం ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చింది. వాటిని ఇప్పుడు కిసాన్ యాప్లో ఎన్రోల్ చేయడానికి అప్లోడ్ చేయడానికి ఓకే, కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళితులు పేద రైతులు పట్టాలు పొందలేకపోయారు, వాళ్ళకి పట్టాలు లేవు. అదేవిధంగా అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి సమస్య కూడా నిషేధిత జాబితాలో ఉన్నటువంటిది ఉంది. మరి ఇన్ని లక్షల ఎకరాల సాగులో ఉన్నటువంటి పత్తిని కాపాస్ యాప్ అప్లోడ్ చేయకపోతే, ఆ స్లాట్ బుక్ కాకపోతే ఆ రైతులందరూ పత్తి ఎక్కడ విక్రయించాలా అంటే మధ్య దళారులకి, ప్రైవేట్ వ్యాపారులకి అయిన కాడికి అమ్ముకునే పరిస్థితి ఒకవైపున కనపడతా ఉంది. ఇప్పుడు మార్కెట్లో కూడా పరిశీలిస్తే ఈ రోజు మార్కెట్లో కూడా 4,500 నుంచి 6,500 రూపాయలు ఉంది. 1-2 లాట్లే 6,700 7,000 రూపాయల లోపనే తప్ప ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎక్కడ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ సీసీఐ నిబంధనలు కూడా మార్చాలి. 8 నుంచి 12% అనేది ఇవాళ కొనుగోలు చేయడానికి కాదు, రైతులను ఇబ్బంది పెట్టి అక్కడి నుంచి ఆ ప్రక్రియ నుంచి రైతును దూరం చేసే దానికోసమే కనపడుతుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఇవాళ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఖచ్చితంగా తేమ శాతం నిబంధనల్ని సడలించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దీంతో పాటు ఇవాళ రైతాంగం ఏదైతే రైతాంగం పత్తి మనం చూస్తే గణనీయంగా తగ్గిపోతూ ఉందండి. గత 23-24 వ్యవసాయ సీజన్లో 55 లక్షల ఎకరాలు సాగు అయితే తెలంగాణ రాష్ట్రంలో, ఈ సీజన్లో 45 లక్షల లోపే సాగు అయింది. అంటే ఒక 10 లక్షల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోయింది. మన తెలంగాణ రాష్ట్రంగా దేశవ్యాప్తంగానే దాదాపుగా ఇవాళ 20 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. దిగుబడులు తగ్గుతున్నాయి, రైతులకు గిట్టుబాటు కాక పత్తి వేయటమే మానేసే పరిస్థితుల్లో నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఈ పత్తి రైతులను సాగులో నిలబెట్టే ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రభుత్వం చేయట్లేదు. కేంద్ర బడ్జెట్లో మొన్న దీనికి సంబంధించినటువంటి పత్తి సాగుకు సంబంధించినటువంటి ఒక విజన్ ప్రకటిస్తున్నామని చెప్పి కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. కానీ దానికి సంబంధించి రైతుల్ని ప్రోత్సహించే దానికోసం, రైతులకు జరిగే నష్టాన్ని నివారించే దానికోసం ఒక ప్రణాళిక అనేది ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ చేయకపోవడం మూలంగానే ఈ సమస్య తలెత్తుతా ఉంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, సీజన్ ప్రారంభమైందండి, దసరా కంటే ముందే మార్కెట్లో పత్తి అమ్మడానికి వచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, అమెరికా నుంచి 40 లక్షల బేళ్ల పత్తిని జీరో ట్యాక్స్తో సుంకం 11% కూడా తీసేసి తొలగించి వాళ్ళ విదేశాల నుంచి పత్తి తీసుకొస్తున్నారంటే ఇప్పుడు మార్కెట్లో అమ్ముకునే రైతుని ఏ విధంగా మద్దతు ఇచ్చి నిలబెడతారనేది ఒక ప్రశ్న అనేది ఉత్పన్నం అవుతున్నటువంటిది. రైతులు చాలా బాధలో కన్నీటి పరమతం అవుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ మనకి ఎదురవుతా ఉంది. అన్వేష్ గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమో మద్దతు ధర క్వింటాలకు 8,110 రూపాయల వరకు నిర్ణయించింది. కానీ ఇంతకుముందే రాంబాబు గారు అన్నట్టుగా చాలా చోట్ల 4,500 నుంచి 6,500 మధ్యలో మాత్రమే దొరుకుతుంది రైతులకి అని చెప్పి అన్నారు. ఇది రైతుల నుంచి కూడా చాలామంది చెబుతున్నారు ఈ సమస్యని. ఈ విషయంలో ఇది ప్రభుత్వాల దృష్టికి వచ్చిందా? ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు సమస్య పరిష్కారానికి? ఇప్పుడు ఎంఎస్పి అనేది చెప్పుకోవడానికి బాగుంది, వినడానికి బాగుంది. అంటే మనం ప్రకటిస్తే ఎంఎస్పి అనేది ప్రతి పంటలు ఇది 8,110 పత్తికి అనగానే, లేకుంటే ఇంకో పంటకు 5,300 అనగానే ఇది రైతుకు వచ్చేస్తుంది అనేటువంటి దాని భ్రమలో కల్పిస్తున్నారు. కానీ ఏ పంటకైనా కానీ ఎంఎస్పి రైతుకు ఎక్కడ కూడా దొరుకుతున్నటువంటి పరిస్థితి లేదు. అది కేవలం ఒక ప్యాడీ కొనుగోలు చేస్తారు కాబట్టి అది ఒకటి వస్తుంది, కానీ మిగిలిన పంటలు కూడా ఎక్కడ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రత్యేకంగా కాటన్లు అయితే అంటే ప్రతి సంవత్సరం కూడా, ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా ఎంఎస్పి దొరుకుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. దానికి కారణాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. ఇవాళ రాంబాబు గారు చెప్పినట్లుగా నీకు ఇంపోర్ట్ మీద పూర్తిగా సుంకం తగ్గించేసి 3 నెలలు డిసెంబర్ దాకా కూడా దిగుమతి చేసుకోవచ్చు, దిగుమతి మీద ఎలాంటి సుంకం లేనటువంటి ఇక్కడ ఈ దేశం తలుపులు తెరిచినటువంటి పరిస్థితి మనం చూసినాం. దానివల్ల విదేశీ సంబంధించినటువంటి పత్తి మన దగ్గరికి వచ్చిన తర్వాత మన పత్తిని కొనేది ఎవరు అప్పుడు? అంటే కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పత్తిని ధర పడగొట్టాలా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి సాగుకు దూరం చేయనటువంటి ఓ కుట్రల భాగంగా జరుగుతున్నటువంటి పరిస్థితిగా నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ మనము పత్తి సాగు దేశవ్యాప్తంగా పడిపోతున్నదంటే పంజాబ్లో పూర్తిగా పత్తి నుంచి పక్క తప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా నాకు తెలిసి 60 లక్షల ఎకరాలు సాగుతున్నటువంటిది ఇప్పుడు రాను రాను క్రమంగా ఇప్పుడు 45 లక్షలకు వచ్చింది. ఈ 45 లక్షలు కూడా వాతావరణాలు అనుకరించక ఇప్పుడు తీసేసి ఇంకో పంటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా చాలా గ్రామాలలో మనం చూస్తున్నాం. ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే కపాస్ యాప్ ఉందో, అసలు ఎవరైనా ఈ యాప్ పెట్టాల్సిన అవసరం ఏముంది? పెట్టాలనుకున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, దీనికి సంబంధించినటువంటి రైతులకు అవగాహన, ఇదంతా ఏది చేయకుండా ఇది ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి, స్లాట్ ఉంటేనే తీసుకోవాలనేది, ఇది కావాలని దీంట్లో ఇబ్బందులు పెట్టి రైతులు బయట తక్కువ ధరకు అమ్ముకోవాల అనేటట్టుగా చేస్తున్నటువంటి కుట్ర ఇది కనబడుతుంది కూడా. ఇదివరకు ఇద్దరు మిత్రులు చెప్పినట్టు కూడా చాలామంది ఆదివాసులు
చదువు నిరక్షరాస్యులు, ఈ యాప్కు సంబంధించిన తెలియని వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలామంది పత్తి రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది దీనివల్ల ఇబ్బంది పెట్టుబడి తప్ప కానీ ఎక్కడ కూడా ఎంఎస్పీ అనేది రైతుకు వస్తున్నటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు. ఒకసారి మనం జరిగినటువంటి మీటింగ్లో కూడా కాటన్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో ఆయన వచ్చినప్పుడు నేను కూడా కూర్చున్నా. ఇవన్నీ కూడా తేమ శాతము ఈ సంబంధించిన అంశాన్ని కూడా చర్చకు వచ్చినాయి. ఇప్పుడు ఈ క్రమంగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి, ఏ రోజు కూడా మనం ఆరబెట్టుకోవడానికి అవకాశం లేకుండా వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఇది ఒక పత్తినే కాదు, మిగిలిన వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఏ పంటనే కానీ ఆరబెట్టుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అట్లానే నాణ్యత కూడా ఈ వాతావరణంతో నాణ్యత దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు వాంటెళ్ళి ధరను పడగొట్టితే ఇప్పుడు 4,000కు వస్తున్నటువంటి సందర్భం ఖచ్చితంగా గ్రామాలలో ఉన్నదనేది అది ఎవరు ఒప్పుకోవాల్సిందే. కానీ ప్రభుత్వం ఇట్లాంటి సమయాలలో తేమను 8 నుంచి 12% అనేది ఖచ్చితంగా నిబంధనలు పెట్టకుండా ఈ తేమ శాతంలో సడలింపు చేస్తే ఒక 20% సడలింపులు చేయగలిగితే పత్తి రైతులకు అనేటువంటి ఒక ఊరట ఉన్నది. ఇది చేసినప్పటికీ కూడా రైతుకు ఎంఎస్పీ వస్తుందని నేనైతే అనుకున్నాను. కొంత మేరకు ఊరట జరగడానికి అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రి ప్రభుత్వం, రాష్ట్ర సంబంధించినటువంటి వ్యవసాయ మంత్రి కూడా కేంద్రానికి లేఖలు రాసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దీన్ని తీసుకోకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మాత్రం రాష్ట్రంలో ఉంది. దీనివల్ల పత్తి రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతున్నటువంటి వాస్తవం. రవి గారు, ఇప్పుడు పత్తి కొనుగోళ్ల పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ ఏఈఓ, అలాగే మార్కెట్ కార్యదర్శి, సిసిఐ ప్రతినిధి, పోలీసు అధికారి, రైతు ప్రతినిధి, ఇలా వీళ్ళందరితోటి ఏర్పాటు చేసిన ఈ కమిటీల పనితీరు ఎలా ఉందండి? వాస్తవానికి కమిటీలు ఏమి పనిచేయలేవండి. ఎందుకంటే కారణం ఏంటంటే సిసిఐ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి సంస్థ. అక్కడ 3 రకాల ఆటంకాలు ఈసారి పత్తి రైతులకి కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఒకటి, విదేశాల నుంచి పత్తి దిగుమతి చేయడము, దిగుమతి సుంకాన్ని పూర్తిగా తీసేసి దానివల్ల బయట దేశాల నుంచి ఎగుమతి చేసుకోవడం. అంటే బయటకి టెక్స్టైల్ మార్కెట్ కూడా బయటకి ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి పేరుతో బయట నుంచి లాంగ్ స్టేపుల్ కాటన్ ని దిగుమతి చేసుకోవడం అనేది చాలా పెద్ద ఎత్తున సాగుతున్నది. మన దగ్గర కాటన్ కొనడం కంటే బయట నుంచి దిగుమతి చేసుకోవడం అనేది ఇప్పుడే కాదు, గత 2-3 ఏళ్లుగా చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇది ఒక పెద్ద నిర్ణయం. ఈసారి ఒక రకంగా పిడుగులాగా పత్తి రైతుల మీద పడింది ఈ దిగుమతి సుంకాలు. రెండవది ఏంటంటే వాళ్ళు సీజన్ లో ఈ సిసిఐ ఎంఎస్పీ పెట్టి కొనాలని నిర్ణయించినప్పటికీ ఎంఎస్పీకి చట్టబద్ధత లేదు. చట్టబద్ధత లేనప్పుడు ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్ లో తమకు ఇష్టం వచ్చినట్టు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. సిసిఐ సెంటర్స్ తగినంత ఓపెన్ చేయదు, తగిన స్థాయిలో తగిన మోతాదులో కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే తేమ శాతాన్ని వాళ్ళు ఒక కండిషన్ గా పెట్టుకున్నారు కనుక ఇక రైతులు అనివార్యంగా బయట అమ్ముకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ కమిటీలు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే సిసిఐ ఆ నిబంధనని సడలించకుండా, తేమ శాతం నిబంధనని సడలించకుండా, రైతుల దగ్గర ఎక్కువ మోతాదులో పత్తిని కొనడానికి సిద్ధపడకుండా రైతులు బయటకు వెళ్ళడం, ఇతర ప్రైవేట్ వ్యాపారులకు తక్కువతో ఆపుకోవడం అనేటువంటిది ఈవెన్ కలెక్టర్ అధ్యక్షత ఉన్న కమిటీలు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంటున్నది. మూడవది ఏంటంటే ఇప్పుడు ఎంత కొంటారు అనే దానికి వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే యాప్ తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా కొనుగోళ్లని కంట్రోల్ చేయడానికి, అంటే సిసిఐ కొనుగోళ్లని, ఒకటి దిగుమతులు చాలా పెద్ద ఎత్తున వస్తాయి కనుక సిసిఐ కొన్నా కూడా అది కంపెనీలకు అమ్ముకునే పరిస్థితి ఉండదు, నిల్వ ఉండిపోయే పరిస్థితి ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి అస్సలు లేదు. అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశ ఎంఎస్పీ కంటే కూడా తక్కువ రేటుకే కాటన్ దొరుకుతున్నది. దానికి కారణం అమెరికా ఇస్తున్న పెద్ద ఎత్తున సబ్సిడీలు. దానివల్ల చాలా చీప్ రేటుకి అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ఉన్నప్పుడు ఇక్కడ ఎంఎస్పీ పెట్టి కొని సిసిఐ దాన్ని అమ్ముకోవడం కానీ ఎగుమతి చేయడం కానీ సాధ్యమయ్యే పని కాదు కనుక వాళ్ళు ఏదో ఒక రీజన్ తో తక్కువ కొనుగోలు చేయాలనేటువంటి దాంట్లోనే ఉన్నారు. అందుకనే ఈ రకరకాల గిమ్మిక్కులతో వాళ్ళు వ్యవహారం నడుపుతున్నారు. అటువంటి సిసిఐ సెంట్రల్ గవర్నమెంట్ ఇటువంటి అన్యాయ వైఖరిలో ఉన్నప్పుడు కలెక్టర్ కానీ పోలీస్ అధికారులు కానీ ఏం చేయలేరు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే కలెక్టర్ ఏమైనా జోక్యం చేసుకొని రైస్ మిల్లర్స్ని బెదిరించి ధాన్యం ఇట్లా మీరు వేగంగా తీసుకోండి అని ఏదో చెప్పగలుగుతాడు. వాళ్ళు కూడా కలెక్టర్ల మాట వింటున్నటువంటి పరిస్థితి లేదు. ధాన్యం అప్పుడే చూస్తున్నాము. అట్లాంటిది పత్తి విషయంలో ఏం చేస్తారు ఈ కలెక్టర్ గారు? సిసిఐ రూల్స్ ఉన్నాయండి, మేమేం చేయగలుగుతామని చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. కాబట్టి రెండోది నేను ఇంకొక విషయం ఈ సందర్భంగా ప్రస్తావించాలనుకుంటున్నది, రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది కానీ సిసిఐ కిసాన్ యాప్ లో కౌలు రైతుల్ని నమోదు చేయడానికి అవకాశమే లేదు. కౌలు రైతుల్ని నమోదు చేయకపోవడం వల్ల 36% ఉన్నటువంటి కౌలు రైతులు సిసిఐకి పత్తి అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉన్నది.
కాబట్టి వాళ్ళందరూ అనివార్యంగా ప్రైవేట్ మార్కెట్లో వ్యాపారులకు తక్కువ రేట్లకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. తప్పకుండా ఈ సీజన్ ఎండింగ్ లో మనం ఎవరం కోరుకోం కానీ పత్తి రైతుల ఆత్మహత్యలు గ్యారంటీగా తెలంగాణలో పెరిగేటువంటి వాతావరణం ఉంది. ఎందుకంటే కౌలు రైతుల్ని గుర్తించడానికి సిసిఐ సిద్ధంగా లేదు, వాళ్ళ పేరుతో కొనడానికి వాళ్ళ అకౌంట్ లోనే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యాప్ లో దాన్ని చేర్చడానికి తాను ఎటువంటి ప్రయత్నాలు సీరియస్ గా చేయలేదు. కాబట్టి అనివార్యంగా కౌలు రైతులందరూ ఎక్స్క్లూడ్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ అన్ని పరిస్థితులను చూస్తే మొత్తంగా కౌలు రైతులు కానీ పత్తి రైతులు కానీ ఆ పంట మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పాలి. 24-25 పోయిన సంవత్సరంలో పత్తి ఉత్పత్తి ఖర్చుని 12,300 రూపాయలుగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దాని ఆధారంగా ఈ సంవత్సరం ఎంఎస్పి ప్రకటించింది మాత్రం 8,100. అంటే సిఎస్సిపి వాళ్ళు ఉత్పత్తి ఖర్చులను లెక్క వేయడంలోనే చాలా అన్యాయంగా వ్యవహరిస్తూ తక్కువ ఎంఎస్పీని ప్రకటిస్తున్న దశలో ఆ మాత్రం కూడా రేటు అందనటువంటి పరిస్థితుల్లో తప్పకుండా లక్షల రూపాయలు రైతులు నష్టపోతారు. 2-3 క్వింటాల కంటే పండట్లేదు అనేటువంటిది ఏ డేటా చూసినా కూడా గత 3 ఏళ్లుగా అర్థమవుతుంది. భారీ వర్షాల వల్ల నష్టపోతున్నారు రైతులు. పత్తి దిగుబడులు పడిపోయి ఒకవేళ భారీ వర్షాలతో నష్టపోతే పంటల బీమా పథకం కింద ఇంతకు ముందు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం ఉండేది తెలంగాణలో, దానివల్ల నష్టపరిహారం వచ్చేది ఆదిలాబాద్ రైతులకి. కానీ గత 5 ఏళ్లుగా పంటల బీమా పథకం లేదు. కాబట్టి దిగుబడులు పడిపోయినప్పుడు వాళ్ళకి నష్టపరిహారము రాదు. దిగుబడులు పడిపోయినటువంటి సందర్భాల్లో వాళ్ళకి అసలు తేమ శాతం ఎక్కువ ఉందన్న పేరుతో కొనుగోళ్లు చేయరు. ఖచ్చితంగా వ్యాపారుల దగ్గరికి వెళ్తే ఎంఎస్పీగా కొనాల్సినటువంటి పరిస్థితులని అంటే ఒక రకంగా విషవలయంలో పత్తి రైతులు నెట్టారు అనేది అన్ని పరిస్థితులు మనకు తెలియజేస్తున్నాయి. రాంబాబు గారు, ఇప్పుడు కొనుగోళ్లకు సంబంధించి ఇప్పుడు దాకా మనం అందరం మాట్లాడుకున్నట్టుగా కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరగకపోవడం వల్ల రైతులు పండించిన పత్తిని కనీసం నిల్వ చేసుకుందామంటే సౌకర్యాలు కూడా లేవు. అలాగే అకాల వర్షాలకు తడిసిపోయి చాలా నష్టపోతున్నారు రైతులని చెప్పి మన చర్చలో మీరందరూ చెప్పారు. ఇట్లాంటి పరిస్థితుల్లో యాక్చువల్గా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మీరు గమనించిన అంశాలు ఏంటి? హలో రాంబాబు గారు, కట్ అయింది చూడొకసారి. రాంబాబు గారు, ఇప్పటిదాకా మన చర్చలో మాట్లాడుకున్నట్టుగా పత్తి కొనుగోళ్లు ఆశించిన విధంగా జరగకపోవడం వల్ల రైతులు చాలామంది పండించిన పత్తిని నిల్వ చేసుకుందామంటే దానికి కూడా సరిపడే సౌకర్యాలు లేవు. దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు రైతులు చాలామంది. అలాగే అకాల వర్షాలు, దీనివల్ల తడిసిపోతున్న పంట, దీనికి సంబంధించి కూడా చాలా ఫిర్యాదులు ఉన్నాయని మన చర్చలో అందరూ అంటున్నమాట. అయితే క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రైతుల ఇబ్బందులు తీర్చడానికి ప్రభుత్వం తరపున ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? ఎలా ఉంది అక్కడ యాక్చువల్ పొజిషన్ ఏంటి? పత్తి రైతులు 2019-20 సీజన్లో 10 నుంచి 12,000 రూపాయల క్వింటా పత్తి అమ్ముకున్నారండి. దీని నేపథ్యంలో ఏ సంవత్సరం ఆ సంవత్సరం పత్తి పండినాక రేటు వస్తుందేమో, మళ్ళీ జూన్ జూలైలో ఆగస్టులోకి వచ్చేసరికి రేటు పెరిగిద్దామని చెప్పి గత సీజన్లో పండిన పత్తిని కూడా కొద్దిమంది రైతులు నిలవబెట్టుకున్నారు. ఈరోజు ధర పెరగకపోగా ఉన్న ధర కూడా పడిపోతుంది. పాత పత్తి ధర ఇంకా తగ్గినటువంటి నేపథ్యంలో అలవసులాలకు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ క్షేత్రస్థాయిలో చూస్తే గత 70 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపు లేకుండా రోజు చిరుజల్లో పెద్ద వర్షం ఏదో ఒక వర్షాలు రావడం మూలంగా పత్తి చేలన్నీ ఎండిపోయినాయి, ఏరు కుళ్ళిపోయి ఆకులు రాలిపోయి కాయలు కూడా నల్లబడి పత్తి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కింటా కూలికి 1 కేజీ ఆరటానికి 15 నుంచి 25 రూపాయలు కూలి అవుతుందండి. 3 క్వింటాలు ఏరితే దాన్ని ఆరబెడితే 2 క్వింటాలే మార్కెట్లో విక్రయించడానికి వస్తుంది. అంటే ఇవాళ కూలీ, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఖర్చులు లెక్కేస్తే 3 క్వింటాల మీద దాదాపు 7,000-8,000 రూపాయలు ఖర్చు అవుతాయి. 2 క్వింటాలు అమ్ముకుంటే అదే డబ్బులు వస్తున్నాయి. అందుకని కొంతమంది పత్తి తీయకుండా సేలు పశువులు మేపేసి దున్నేసే పరిస్థితి కూడా దారుణమైనటువంటి పరిస్థితి మనం క్షేత్రస్థాయిలో చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆ రైతులను ఆదుకునే దానికోసం అకాల వర్షాలు ఆగస్టులో చివరిలో వచ్చినాయి, సెప్టెంబర్లో వచ్చినాయి. అరకొరగా కొన్ని మండలాల్లో సర్వే చేశారు. పరిహారానికి సంబంధించి ఏమి ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం మాట్లాడలేదు. సర్వే వరకే పరిమితమైంది, అది పరిమితమైంది. ఇప్పుడు అక్టోబర్లో కూడా దసరా దగ్గర నుంచి దీపావళి వరకు కూడా కంటిన్యూగా వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యం, ఇప్పుడు మళ్ళీ తుఫాను ప్రభావం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూలీల డిమాండ్ కూడా, అంటే ఉన్న పత్తి ఏదైనా గ్యాప్ వస్తే ఒకరోజు ఏరించుకుందామంటే కూలీలు కూడా ఖర్చు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనం క్షేత్రస్థాయిలో చూస్తూ ఉన్నాం. పత్తి నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. రైతులకు ఎవరికి కూడా ఎసులుబాటు లేదు. మార్కెట్కి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు అడిగిన రేటుకి ఇచ్చి రావాల్సి వస్తుంది. ఇందాక మీరు రవి గారిని అడిగారు, రవి గారు చెప్పారు ఇవాళ సిసిఐ కొనుగోలు కేంద్రాలు పర్యవేక్షణ కమిటీలు ఉన్నా
సీసీఐ కొనుగోలు కేంద్రం జిన్నింగ్ మిల్లో ఉంది. జిన్నింగ్ మిల్లు యజమాని సీసీఐ బయరు దయాదాక్షిణ్యాల మీదనే పత్తి అమ్ముకునే పరిస్థితి గత సంవత్సరం దాకా మనం చూస్తూ వచ్చాం. ఈ సంవత్సరం కొత్త నిబంధనలు ఇవి వచ్చినాయి. స్లాట్ బుకింగ్ అంటున్నారు. స్లాట్ బుకింగ్ అయిన రోజు ఏ డేట్ ఇస్తారో ఎక్కడ మిల్లుకైతే ఆ స్లాట్లో వస్తుందో అక్కడికే వెళ్ళాలని చెప్పి యాప్ నిబంధనలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు అది ఇంకా అమల్లోకి రాలేదు. రైతులకి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. రైతులకు చాలా మందికి అసలు యాప్ వచ్చినట్టు కూడా తెలియదు. మేము అడుగుతా ఉన్నాం, యాప్లో బుక్ చేసుకుంటేనాం అంటే వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్ళు తక్కువ. ఈ వ్యవసాయ నుంచి ఆ సమాచారం అందిస్తే వాళ్ళు చూసి నేర్చుకునే. రాంబాబు గారు, ఓకే, మన చర్చలో మీరు కానీ అన్వేష్ గారు, రవి గారు అందరూ ఈ యాప్ గురించి చెబుతున్నారు. యాప్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేని వాళ్ళు, లేకపోతే స్మార్ట్ ఫోన్ అంటే తెలియని వాళ్ళు, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో అవగాహన లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్యని సీసీఐ దృష్టికి తీసుకెళ్లారా ఎవరైనా? దానికి సీసీఐ ఏం చెబుతుంది? అసలు ఎందుకు యాక్చువల్గా రైతులకు ఉపయోగపడాల్సిన యాప్ వాళ్ళకు ఉపయోగపడకపోగా ఇబ్బందులు కలిగిస్తున్నప్పుడు ఆ సమస్య పరిష్కారానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రైతు సంఘంగా మేము ఏమంటున్నాం అంటే యాప్ టెక్నాలజీని ఉపయోగిద్దాం, కానీ ఆల్టర్నేటివ్గా గత సిస్టమ్ ఏదైతే ఉందో ఏఈఓలు అగ్రికల్చర్ శాఖ ధృవీకరణ చేసిన వాళ్ళ రైతులు కూడా కొనుగోలు చేసే పద్ధతి, దాన్ని కూడా కొంతకాలం ఒక 2-3 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే రైతులందరికీ అవగాహన వస్తుంది, ఇబ్బంది లేకుండా తొలిగే అవకాశం ఉంటుంది. అందుకని అది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అది చొరవ చూపించి జనరల్ గత ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంచాల్సినటువంటి అవసరం ఉంది సార్. అన్వేష్ గారు, ఇప్పుడు కొనుగోలు కేంద్రాల వద్ద తేమ శాతం లేకపోతే నాణ్యత లోపం అని తరుగు పేరుతోటి మోసగిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం పదే హెచ్చరికలు చేస్తోంది. కానీ కింది స్థాయిలో ఆ ఆదేశాలను ఎవరైనా పట్టించుకుంటున్నారా? సరే, ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వ్యవస్థ ఉన్న దగ్గరనేమో వరికి సంబంధించినటువంటి తరుగు ఇబ్బంది పెడితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మానిటరింగ్ చేసేసి రైతుకు సాయం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇదివరకు రవి అన్న కూడా చెప్పిండు. కానీ కాటన్ అనేది కంప్లీట్గా కేంద్ర పరిధిలోది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని మానిటరింగ్ చేస్తుంది, వాళ్ళే దీన్ని నడిపిస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అక్కడ జరుగుతున్నటువంటి దాంట్లో ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే కొంత రైతులకు అక్కడక్కడే ఇబ్బంది అయితే రైతులకు భరోసా కోసమో ఆఫీసర్స్ను కొంత అడవిడి చేయడం కోసం పనికి వస్తుంది. కానీ కంప్లీట్గా సీసీఐ నామ్స్ను 20% తీసుకోవాలని మనం అంటే కూడా తేమ శాతం ఉంటే తీసుకోవాలని కానీ తీసుకునే పరిస్థితులు లేరు. ఈ యాప్కు సంబంధించింది కూడా ఆ రోజు కాటన్ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళ ఆఫీసర్లు అట్లాగే జిన్నింగ్ మిల్లులు కూడా మేము ప్రాసెసింగ్ చేసి ఇవ్వాలంటే మాకు మీరు ఇచ్చే రేటు సరిపోతలేదనేటువంటి ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు కూడా నేనున్నా. కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఇటు జిన్నింగ్ మిల్లులోనైనా లేదు ఈ యాప్లో ఇబ్బందులు పడతారన్నప్పుడు కూడా కాటన్ కార్పొరేషన్ ఎక్కడ కూడా రైతుల పక్షాన రైతులకు ఏదన్నా హెల్ప్ఫుల్గా ఉండేటట్టు ఏదైనా చేద్దామనేటటువంటి ఆలోచన వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏది ఉందో ఆ నిర్ణయం ప్రకారమే కాటన్ కార్పొరేషన్ నడుస్తూ ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఆధీనంలో ఉంటే కనుక, రాష్ట్ర ప్రభుత్వం మీడియేటర్గా ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికో లేకుంటే రైతుకు మేలు జరిగే విధంగా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అందుకే గౌరవ మంత్రివర్యులు కూడా కేంద్రానికి లెటర్ రాసినటువంటి పరిస్థితి ఉంది. అంటే 20% ఉన్నా కొనుగోలు చేయాలనేటువంటి మాట్లాడుతున్నాం. కానీ దీనికి అంతా కూడా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. మనం ఎంత మాట్లాడుకున్నా కేంద్ర ప్రభుత్వం వాంటెల్లిగా ఈ కాటన్కు సంబంధించినటువంటి రైతులు ఇబ్బంది పడి కాటన్ సాగుకు దూరమయ్యే పరిస్థితి తీసుకొస్తున్నమాట వాస్తవము. ఇవాళ ఇంత నడుస్తుంది అంటే వాతావరణం ఎన్నడూ లేని విధంగా గత 60-70 రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి, రైతులకు ఏదో రకం ఇబ్బంది పడుతున్నది. మరి పోనీ ఎట్లా వచ్చినాయి సరే కొనుక్కుందామో, ఆ నష్టాన్ని కాటన్ కార్పొరేషన్ లేకుంటే సెంట్రల్ భరిస్తామనేటువంటి ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఇవాళ అన్నెసెసరీలీ వ్యాపారస్తులకు లక్షల కోట్లు మాఫీ చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వము మరి ఒక్క టర్ము కాటన్కి సంబంధించిన వల్ల అది ఎట్లా ఉన్నా సరే ఇప్పుడు రైతు తప్పు కాదు కదండి, రైతు పంట పండిస్తాడు, ఈ వర్షాలు పడతాయని రైతుకు తెలియదు, వాతావరణం అనుకూలించదని రైతు తెలియదు, కానీ నష్టపోతుంది మాత్రం రైతు నష్టపోతున్నాడు. ఇలాంటి సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించి ఎంఎస్పీ కొనుగోలు చేయండి, ఏదైనా ఉంటే సీసీఐ నుంచి మళ్ళీ అమ్మేటప్పుడు ఆ నష్టం ఏదైనా భరిస్తామనేటువంటి ఒక ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు. ఓకే రవి గారు, ఇప్పుడు పత్తి రైతులు ఎవరైతే పత్తి రైతులు ఉన్నారో పండించిన పంటను అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ పంట ఏంటి అని ఆలోచించాల్సిన పరిస్థితుల్లో అసలు మద్దతు ధరలు దక్కక లేకపోతే తేమ శాతం సమస్యలు, తరుగు ఇట్లాంటి వాటన్నింటి వల్ల చాలామంది రైతులు రోడ్ల మీదకి వచ్చి పంటను తగలబెడుతున్న పరిస్థితి, ధర్నాలు చేస్తున్న పరిస్థితి.
ఈ సమస్య పరిష్కారం ఎవరి చేతిలో ఉంది? రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకోకుండా పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుందంటారు? అంటే ఒక 4-5 రకాల నిర్దిష్టమైనటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకోవాలి. సరే, పత్తి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో, సిసిఐ చేతుల్లో ఉందని మనం అనుకున్నప్పటికీ రాష్ట్ర పంటల ప్రణాళిక చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఉదాహరణకి ఇప్పుడు వరి 2 సీజన్లు కలిపి 1,20,00,000 ఎకరాల్లోకి వెళ్ళింది. పత్తి ఒక 50,00,000 ఎకరాల్లో ఉంది. నిజంగా ఒక రాష్ట్రంలో 1,40,00,000 ఎకరాల్లో భూములు ఉంటే 1,20,00,000 ఎకరాల్లో ఈ 2 పంటలే వేస్తున్నటువంటి పరిస్థితుల్లో మిగతా అన్ని పంటలు ఎగిరిపోయి పల్సెస్ కానీ, ఆయిల్ సీడ్స్ కానీ, మిల్లెట్స్ కానీ, కూరగాయలు కానీ ఎగిరిపోయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొంచెం జోక్యం చేసుకొని ఎక్కడ సూట్ అయినటువంటి భూములు ఉన్నాయో అటువంటి చోట్ల పత్తిని ప్రోత్సహించి మిగతా అన్ని ప్రాంతాల్లోనూ కూడా వర్షాధార పంటలు కానీ లేదా తక్కువ నీళ్లతో పండేటువంటి పంటల్ని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం మొదటి చర్యగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. రెండవది ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్లు, లేకపోతే హైవేలు, లేకపోతే ఇంకొక ఎక్స్ప్రెస్ హైవేలు ఇన్ని వేయడానికి ఒప్పందాలు చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ తో చాలా వేగంగా ఒప్పందాలు చేసుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ పూనుకొని మౌలిక వస్తువులు ఏదైతే గిడ్డంగులు కావాలో, డ్రైయింగ్ యార్డులు కావాలో, ఎండబెట్టుకునే సౌకర్యాలు ఉండాలో, ప్రాసెసింగ్ యూనిట్లు ఉండాలో అట్లాంటివన్నీ ఏర్పాటు చేయడానికి కొంత పెట్టుబడులు పెట్టగలిగితే ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కొంత రైతులు నష్టపోకుండా ఉంటారు. మూడవది, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో తిరిగి ప్రవేశపెట్టడం చాలా అవసరము. ఎందుకంటే పత్తి లాంటి పంటలు వాతావరణానికి చాలా ఇంపాక్ట్ అవుతాయి కనుక రైతులు నష్టపోకుండా ఉండడానికి అది చాలా అవసరము. మూడవది. నాలుగవది, ఈ రాష్ట్రంలో 36% కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా నష్టపోకుండా రైతులుగా గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళ పంటలు కొనుగోలు చేయడానికి కూడా చేయగలిగితే వాళ్ళు తక్కువ రేటుకు వ్యాపారులకు అమ్ముకోకుండా ఉంటారు. ఐదవది, అన్నిటికంటే ముఖ్యమైనది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నది ఏంటంటే విదేశాల నుంచి ఏదైతే పత్తి దిగుమతులను అనుమతించారో జీరో ట్యాక్స్ చేసి ఆ ట్యాక్స్ ను పునరుద్ధరించి మళ్ళీ ట్యాక్స్ కూడా పెంచి భారత రైతుల దగ్గరనే పత్తి కొనడానికి ఏర్పాట్లు చేయగలిగితే ఈ సీజన్ లో కూడా రైతులు నష్టపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఆ ఏర్పాట్లన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేయాల్సినటువంటి పని, వ్యాపారుల పక్షాన కాకుండా రైతుల పక్షాన చేయాల్సినటువంటి పని అని మేము అనుకుంటున్నాం. రాంబాబు గారు, ఇప్పుడు రైతుల కోసం, వాళ్ళ సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా తీసుకొచ్చింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుందని కూడా చెప్పారు అధికారులు. అయితే సీసీఐ కేంద్రాల్లో అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం, ఎవరు ఎక్కడేం జరుగుతుందని పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది అన్నారు. ఇవేమైనా ఉపశమనం కలిగిస్తున్నాయా రైతులకి దీనివల్ల? సీసీ కెమెరాలు కానీ టోల్ ఫ్రీ నెంబర్లు అనేది పేరుకు చెప్పడానికి పనికి వస్తాయి తప్ప ఆచరణలో పనిచేయవు. నిన్న మనం ఆదిలాబాద్లో చూసాం. అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, విత్తన సంస్థ ఎండీ గారు కేశవులు గారు, మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు అందరూ పర్యవేక్షణలోనే నిన్నంతా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన జరిగితే వీళ్ళందరి సమక్షంలోనే 6,510 రూపాయలకి మొత్తం గంపా గుత్తగా పత్తి కొనేటట్టుగా ఏర్పాటు చేశారు తప్ప సీసీఐని కొనమని ఒత్తిడి చేసినా సీసీఐ కొనలేదు. మనకు నిన్న అనుభవమే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కనపడతా ఉంది. అందుకని ఇవన్నీ పేర్కొనటం తప్ప ఆచరణలో అవి పనిచేసేటట్లు లేవు. ఈరోజు మేము తెలంగాణ రైతు సంఘంగా చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దెబ్బతిన్నారు. దాదాపు 60,000, 25,000 నుంచి 10,000 నుంచి 25,000, 30,000 ఎకరానికి కౌలు కట్టారండి. ఆయా వాతావరణ పరిస్థితులు సారాన్ని బట్టి ఉంది. ఇవాళ విత్తనాలకైతే దుక్కికైతే మొత్తం 60,000 ఖర్చు అయింది. కౌలు రైతులు 60,000 పెట్టితే ఇవాళ 4 క్వింటాలు పండితే 4 5లైనా 20,000 వస్తున్నాయి. 4 6 అమ్మినా 24,000 వస్తున్నాయి. 30 నుంచి 35,000 రూపాయలు, 40,000 రూపాయలు కౌలు రైతు నష్టపోతా ఉన్నాడు. సొంత భూమి కలిగినటువంటి రైతు కూడా ఇవాళ 20,000 నష్టపోతా ఉన్నాడు. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 చేసుకొని ఈ నష్టపరిహారం కౌలు రైతులకి 40,000, సొంత భూమి కలిగినటువంటి రైతులకు ఎకరానికి 30,000 రూపాయలు ఇస్తే ఆత్మహత్యలు జరగకుండా రైతులు తిరిగి వ్యవసాయం చేయడానికి, వాళ్ళ కుటుంబాల యొక్క జీవనం కొనసాగడానికి ఉంటుంది. అందుకనే తక్షణమే పరిహారం అందించేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపించాలా, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఒకటి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నాడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు రైతు డిక్లరేషన్లో ఒక మాట చెప్పారు, పత్తికి క్వింటాకి మేము 475 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరాసరి 25 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుంది. దానికి బోనస్ ఇస్తే 1,100 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా మీద భారం పడింది. రైతుల్ని రైతు రాజ్యంగా చేస్తామన్నటువంటి కట్టయింది. ఓకే, రాంబాబు గారు చెప్పండి, వినబడుతుంది. రాంబాబు గారు మాట్లాడండి. అన్వేష్ గారు, ఇప్పుడు ఇంతకుముందు రాంబాబు గారు మాట్లాడుతూ
ఎవరైతే రైతులు నష్టపోతున్నారో సొంతంగా పొలం ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కౌలుకు తీసుకున్న వాళ్ళు కావచ్చు, భారీ ఎత్తున కనీసం సొంతంగా పొలం ఉన్న వాళ్ళు అయితే 20,000 దాకా నష్టపోతున్నారు ఎకరానికి కనీసంగా. అలా కౌలుకు తీసుకున్న వాళ్ళు 30 నుంచి 40,000 నష్టపోతున్నారని చెప్పారు. అలాంటి వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఏమైనా పరిహారం అందించేటువంటి ఒక పథకాలు కానీ లేకపోతే సాయం చేసే వెసులుబాటు కానీ ఉందా? ఏం చేస్తున్నారు ప్రభుత్వాల పరంగా? అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటేమో గతంలో ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వము అంటే అప్పుడు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ వల్ల రైతులకు కొంచెం ఉపశమనం అనేటువంటి వచ్చిన సందర్భాలు చూసినాం. కానీ ఇది క్రమంగా ఇన్సూరెన్స్ది ఇదంతా కూడా తప్పించేటువంటి ప్రయత్నం చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసి చివరకు రాష్ట్రాలు ఇష్టం ఉంటే కట్టుకోండి లేకుంటే లేదనేటువంటి స్థితికి తీసుకొచ్చినప్పుడు ఈ ఇన్సూరెన్స్కు అనేది పూర్తిగా రైతులు దూరమైనటువంటి పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. మనమే చూసినాం. ఇప్పుడు ఆదిలాబాద్లో అనేక సార్లు రైతులే కోర్టుకెళ్ళి నష్టపరిహారం ఇస్తలేరని చెప్పేసి పోయినటువంటి సందర్భాలు కూడా చూసినాము. అంటే ఇప్పుడు రెండు విషయాలండి. ఒకటేమో రాష్ట్ర పరిధిలో అధిక వర్షాలు పడ్డప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కోసము ఎకరానికి 10,000 కొన్ని సందర్భాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొన్న పడ్డటువంటి వర్షాలలో కూడా ఇక్కడ కేంద్రం నుంచి ఒక బృందం వచ్చి ఎక్కడెక్కడ ఏం నష్టం జరిగింది అనేటువంటి ఒక అంచనాల కోసం అది కూడా వర్షాలన్నీ పోయి తర్వాత 1-2 నెలల తర్వాత వచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే ఇమ్మీడియట్గా రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం కొంత ఏ మేరకైతే సాయం చేసి మిగిలిన కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కోసం కేంద్ర ప్రభుత్వం ఇన్సైట్ తీసుకొని రైతులకు కొంత ఆర్థిక సాయం ఇస్తే కొంచెం వెసులుబాటు ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఓవరాల్గా చూసినప్పుడు ఈ పత్తి విషయంలో కొంత అనేక సంవత్సరాల నుంచి కూడా దిగుబడి అట్లాగే పెట్టుబడి పెరిగి రెండవది ధరలు లేక నష్టపోతున్నటువంటి పరిస్థితి చూసినాం. రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి ఆత్మహత్యలలో కూడా పత్తి రైతుల ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కొంత పంట మార్పిడి అనేది జరిగితే రైతులకు కూడా ఆదాయం రావడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ మనం ఇక్కడ 50-60 లక్షల ఎకరాలకు పత్తికి 20 లక్షల సీజన్కి 60 లక్షల వరికి పరిమితం అయిపోయి మిగిలినటువంటి పంటలకు దూరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఇది మారాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా అందుకు ప్రణాళిక వేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే రైతులు కూడా దీన్ని మారి మిగిలిన పంటలకు రాష్ట్రంలో అనేక పంటలు పప్పు దినుసులు కావచ్చు, ఆయిల్ సీడ్స్ కావచ్చు, మన రాష్ట్రానికి సరిపడే మిగిలిన రాష్ట్రాల నుంచి మిగిలిన దేశాల నుంచి దిగుమడవుతున్నటువంటి పరిస్థితి. ఇది మన రాష్ట్రంలో పండదని కూడా కాదు, పండుతుంది. అందుకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ప్రోత్సాహం చేసి పంటల ప్రణాళికలను చేసి రైతులు నష్టపోకుండా రైతులకు అధిక ఆదాయం వచ్చినటువంటి పంటలను కూడా మనం ప్రోత్సహిస్తే కొంత రైతులకు నష్టం అనేటువంటిది జరగకుండా ఉంటుంది. ఇప్పుడు మనం తాత్కాలికంగా ఉపశమన కోసము నష్టం ఇచ్చినప్పటికీ కూడా ఇది తాత్కాలికమే. కానీ దీని నుంచి పూర్తిగా బయటపడడానికి ఒక సమగ్రమైనటువంటి పంటల ప్రణాళికలు తీసుకొని రైతుల్ని ఆ పంటల మార్పిడి దిక్కుగా చేస్తే కొంత రైతులకు నష్టం జరగకుండా ఉంటుందంటే నా అభిప్రాయం. అన్వేష్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెబుతున్నారు రైతులకు పంట మార్పిడి మీద అవగాహన కల్పించాలి అని చెప్పి. ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. పత్తి వేసిన రైతులు చాలామంది నష్టపోతున్నారు, కొంతమంది అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. అయినా కూడా రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వాల పరంగా లోపం ఉందంటారా? ఎందుకు మళ్ళీ అవే పంటలు వేసి నష్టపోతున్నారు రైతులు? అంటే ఎందుకు ప్రభుత్వ పరంగా లోపం ఉన్నదా లేదని పక్కన పెడితే ఇవాళ ఒకటి ఆలోచన చేయండి. వరికి సంబంధించినటువంటి అంశంలో వరి పెడుతున్నాం, బోనస్ ఇస్తున్నాం. వరికి లేబర్ తక్కువ, పెట్టుబడి తక్కువ, రిస్క్ లేదనుకున్నటువంటి ఆలోచనకు రైతు వచ్చిండు. ఎందుకంటే మిగిలిన పంటలకు లేబర్ కావాలా, లేబర్ దొరికే పరిస్థితి లేదు. వరికి వచ్చేసరికి నీకు బీహార్ నుంచి లేబర్ వస్తుండే, ఎకరానికి 5,000 తీసుకుంటూ నాటేస్తున్నాడు, నీళ్లు పెట్టుకోవాలి, మందు వెళ్ళడానికి కూడా ఎవరో కూలి దొరుకుతుండే, మందు వెళ్తుండే, స్ప్రే డ్రోన్లు వచ్చి చేస్తున్నారు, కటింగ్ మిషన్ వస్తుంది, ఎఫ్సీఎల్ కొనుగోలు జరుగుతుంది. దీంట్లో ఏం రిస్క్ ఉన్నదండి? అంటే ఎక్కడ లేదు. అట్లా కొంత ఇట్లాంటి వాటి కూడా ఇప్పుడు ఇట్లాంటి కూడా బోనస్ ఇవ్వద్దన్నారా అని అంటారు. కానీ బోనస్ అనేది ఇవ్వాలి, కానీ మిగిలిన పంటలకు ప్రోత్సహించి మిగిలిన పంటలకు కూడా చేయగలిగితే డైవర్ట్ అవుతారు. ఇప్పుడు నేచర్ సమస్య, నీకు యాంత్రీకరణ అంశం ఉంది, లేబర్ సమస్య ఉంది. కాబట్టి కొన్ని పంటలకు పరిమితం అయిపోయి ఆ పంటల నుంచి బయటకు వస్తలేరు. అది రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఎక్కడికక్కడ. ఓకే సార్. రవి గారు, ఇప్పుడు చాలా మార్కెట్ యార్డుల్లో అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇబ్బంది పడుతున్నామని, అలాగే వేలంపాట్లు ఏకపక్షంగా జరుగుతున్నాయని కూడా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఏంటి పరిష్కారం?
అంటే రెండు రకాలండి. ఒకటి మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వాటికి పాలక పార్టీకి సంబంధించిన వాళ్ళే చైర్మన్లుగా, డైరెక్టర్లుగా జనరల్ గా ఉంటుంటారు. అట్లాగే మార్కెటింగ్ అధికారులు కూడా ఉంటారు. ఇదంతా రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కిందనే ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ కూడా వ్యాపారుల చేతుల్లో ఉన్నారు. చాలా కాలంగానే ఇప్పుడు యనమామల లాంటి మార్కెట్ లో ఎప్పుడూ ప్రతి సంవత్సరం జరిగే గొడవ అదే. ఎందుకంటే జెండా పాట అనేటువంటిది ఎక్కడ ప్రారంభించాలి, ప్రాతిపదిక ఏంటి, దానికి వాడు 5,000 రూపాయలు ఉంటే ఎంఎస్పి 1,000 రూపాయల దగ్గర ఎట్లా స్టార్ట్ చేసేటువంటి జెండా పాటలు చాలా సందర్భాల్లో మనం చూస్తాం. అంటే అటు ఈనాం వచ్చినా లేకపోతే మార్కెట్ యార్డ్లలో డిజిటల్ టెక్నాలజీ తెచ్చామని ఎన్ని చెప్పుకున్నా ప్రాతిపదిక ప్రైస్ ఏముండాలి జెండా పాటకు కానీ ఈనాంలో కానీ అనేటువంటిది ఈ రైతు సంఘాలు అడుగుతున్నది ఏంటంటే చాలా కాలంగా ఎంఎస్పిని ప్రాతిపదిక రైట్ గా పెట్టండి, దాని మీద పాట పాడమనండి, ఎంత పాడతారో వ్యాపారులు అనేటువంటిది అడుగుతున్నది. కానీ అదేమీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అధికారులు పట్టించుకోరు, పాలక మండలి పట్టించుకోరు. కాబట్టి వ్యాపారులు కుమ్మక్క అయిపోయి ఎంత తక్కువతో మొదలెట్టి జెండా పాటను స్టార్ట్ చేస్తారు, ఎక్కడ ముగిస్తారు అనేటువంటిది కంప్లీట్ గా చక్రం వాళ్ళ చేతుల్లో ఉంచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అధికారులు కానీ వీరి రాజకీయ నాయకులు కానీ వాళ్ళ దగ్గర కమిషన్లు లంచాలు తీసుకోవడమే తప్ప, అవినీతికి పాల్పడమే తప్ప వాళ్ళు రైతుల పక్షాన నిలబడి కరెక్ట్ గా ఎంఎస్పి దగ్గర మీరు పాట స్టార్ట్ చేయండి అని అంటే రైతులకు లాభం జరుగుతుంది. అటువంటి పరిస్థితి వాళ్ళ లేదు. ఎందుకంటే మార్కెట్ యార్డుల జాతీయ విధానం అనేటువంటిది ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఇంకొక పాలసీ కూడా తెచ్చింది. అది ఇంకా అన్యాయంగా ఉంది. వాళ్ళేం చెప్తున్నారంటే అసలు ఇప్పుడు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉండడం వల్ల రైతులకు లాభం జరగట్లేదు, కాబట్టి కంప్లీట్ గా ఇది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లోకి తీసుకువెళ్తాము, ప్రైవేట్ వ్యాపారుల నిర్వహణలో ఈ మార్కెట్ కమిటీలు ఉంటాయని ఒక జాతీయ విధానం తెచ్చింది. విచిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ఈ విధానం తెస్తే దాంట్లో తెలంగాణ మార్కెటింగ్ డైరెక్టర్ కూడా వన్ ఆఫ్ ది మెంబర్. అసలు ఈ ప్రభుత్వానికి స్పృహ ఉందా, అటువంటి విధానాలను ఎందుకు తెస్తున్నది, అటువంటి విధానాల్లో తన డైరెక్టర్ ని ఎందుకు భాగస్వామిని చేసింది అనేటువంటిది కూడా మనకు తెలియదు. రేపు నిజంగా అదే జరిగితే ప్రైవేట్ ప్లేయర్స్ కంప్లీట్ గా గోడౌన్లని, మార్కెట్ యార్డ్లని, డ్రైయింగ్ యార్డ్లని చేతుల్లో పెట్టుకుంటే పీపీపీ మోడల్లో అప్పుడు అసలు రైతులకు ఈ మాత్రం కూడా వెసులుబాటు కానీ ధరలు కానీ రానటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మార్కెట్ చుట్టూ చాలా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్వామినాథన్ గారి కమిషన్ సిఫారసు ప్రకారం 5 కిలోమీటర్ల పరిధిలో ఒక మార్కెట్ యార్డు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అట్లా లేవు. చాలా దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల రైతులు తక్కువ రేటుకే గ్రామాల్లో అమ్మేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రాంబాబు గారు, ఇప్పుడు పత్తి కొనుగోళ్ల విషయంలో రైతుల నుంచి మీ దృష్టికి వచ్చిన ప్రధానమైన సమస్యలు ఏంటి? అలాగే ఈ సమస్యల పరిష్కారానికి మీరు ప్రభుత్వానికి ఏం సూచనలు చేస్తారు? ఒకటి, జిన్నింగ్ మిల్లుల్లో కాకుండా వ్యవసాయ మార్కెట్లలోనే సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలండి. అప్పుడు గవర్నమెంట్ కొనుగోలు, రెండో పక్కన ప్రైవేట్ కొనుగోలు ఏకకాలంలో జరుగుతాయి. కాబట్టి ఏమైనా జిన్నింగ్ మిల్లులు కాడున్నటువంటి సీసీఐ బయర్లు రిజెక్ట్ చేసినా అది కొనుగోలుకి ఇబ్బంది ఉన్నా రైతు మరొక చోటికి పోకుండా అక్కడే ప్రత్యామ్నాయ మార్కెట్ కూడా ఉంటుంది. మార్కెట్ ఎలా నడుస్తుందో తెలిసింది. అట్లా కాకుండా గత 7-8 సంవత్సరాల కిందట వ్యవసాయ మార్కెట్లోనే సీసీఐ కొనుగోలు ఉండేది. దాన్ని రాను జిన్నింగ్ మిల్లులకు తీసుకుపోవడం మూలంగా జిన్నింగ్ మిల్లులు మొన్న చూసాం అక్టోబర్ 1న ప్రారంభిస్తామని గవర్నమెంట్ చెప్పినప్పటికీ జిన్నింగ్ మిల్లు యజమానులు వాళ్ళ అసోసియేషన్ స్ట్రైక్ పోయింది. వాళ్ళు బిడ్డింగ్లోనే టెండర్లోనే పాల్గొనకుండా రిజెక్ట్ చేశారు. ఆ నిబంధనలు మాకు ఇబ్బందిగా ఉన్నాయి, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నారు ప్రభుత్వానికి. అంటే రైతుల బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు తీరవాలి అంటే ప్రత్యామ్నాయం అనేది వ్యవసాయ మార్కెట్లలోనే ఈ కొనుగోలు అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది. ధరలు కూడా కనీస మద్దతు ధర కంటే కిందకి పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ధర నిర్ణయించడం గాలికి వదిలేస్తే ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటిది ఉంది. దీంతో పాటు ప్రభుత్వం కనీసమైనటువంటి మద్దతు ధర రాకుండా పత్తి పంట సాగు నుంచి బయటికి వెళ్ళిపోవాలి, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పి అనుకుంటున్నాం. కానీ అది సాధ్యమైతే రైతులు మనం ఎవరని చెప్పినా ప్రభుత్వం చెప్పినా వినరు. ఈ సీజన్లో పెసలు పండించారు. ఆగస్టు చివరిలో సెప్టెంబర్లో వర్షాలు వచ్చి ఒక గింజ కూడా చేతికి రాకుండా పోయినాయి. అరకొరగా వచ్చినటువంటి పెసలు మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిందే ఈ రోజుకి చేయలేదు. పెసలు ఎట్లా పండిస్తారు? కందులు ఉన్నాయి, కందులు వేయాలన్నా మినువులు వేయాలన్నా వాళ్ళకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోతుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. అందుకనే ప్రత్యామ్నాయ పంటలు కోతులు బారిన పడి పంటలు ధ్వంసమవుతున్నాయి. కాబట్టి ఆ పంటలు వేయడానికి రైతులు జముకుతా ఉన్నారు. పత్తి పంట మీద కూడా కోతులు పెడుతుంది, కానీ మిగతా పంటలతో పోల్చినప్పుడు ఇది కొంత బెటర్గా ఉంది అనేది రైతులు భావిస్తున్నారు. కాబట్టి పత్తికెళ్ళి ఎక్కువ మంది మొగ్గుతున్నటువంటిది ఉంది. అందుకని రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ ప్రణాళిక రావాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాల వారీగా, జిల్లా యూనిట్గా ఏ పంటలు పండియాలి, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏంటి, దానికి తగినటువంటి ప్రణాళిక చేయాలి. రెండోది, ఇప్పుడు తక్షణమే రైతులు బాగా నష్టపోయి ఉన్నారు.
గత 5-6 సంవత్సరాల నుంచి గిట్టుబాటు ధరలు లేవు, పంటలు దిగుబడి తగ్గుతూ ఉంది నేపథ్యంలో ఈ సంవత్సరం అధిక వర్షాల మూలంగా జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేదానికోసం ప్రభుత్వాలు వెంటనే ఆర్థిక సాయం రైతులకు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా పంటల బీమా పథకం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకం ఫసల్ బీమాలో చేరటమా లేదా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక బీమా పథకం తీసుకొస్తామని చెప్పారు. తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా మండల యూనిట్గా కాకుండా గ్రామ యూనిట్గా తీసుకురావాలి. మిగతా ఇన్సూరెన్స్ బీమా పథకాల్లో ఆరోగ్య బీమా కానీ లేదు యాక్సిడెంటల్ బీమా కానీ ఇవన్నీ కూడా ఇండివిజువల్ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మండల యూనిట్ అంటున్నారు. మండలంలో 33% పంట డ్యామేజ్ అయితేనే మేము పరిహారం ఇస్తామని చెప్తున్నారు. వాగులు వంపుల దగ్గర పంట మునిగిపోయి పూర్తిగా కొట్టకపోయినటువంటి నేపథ్యంలో కొంతమంది రైతులకు పరిహారం రావట్లేదు. అందుకనే మండల యూనిట్ అనేది కూడా ఎత్తేసి గ్రామ యూనిట్గా సర్వే నెంబర్ల యూనిట్గా పంటల ఆధారంగా గనక పంటల బీమా పథకం ప్రవేశపెడితే రైతులు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొంత ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తక్షణమే CCI నిబంధనలు సడలించి తేమ శాతం 20 ఉన్నా కొనుగోలు చేసేటట్టుగా ఇప్పుడున్నటువంటి ఈ వర్షాల పరిస్థితుల్లో తేమ శాతం పరిస్థితుల్లో ఏదైనా పంట కొంత నలుపు రంగు వచ్చినా లేదు దాంట్లో గింజ డ్యామేజ్ ఉన్నా అవన్నింటినీ కూడా నిబంధనలు సడలించి పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు రాంబాబు గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే అన్వేష్ రెడ్డి గారు ధన్యవాదాలు, రవి గారు ధన్యవాదాలండి. మన చర్చలో పాల్గొన్న రైతు నాయకులు చెబుతున్న దాని ప్రకారం పత్తి రైతులు తీవ్రస్థాయి నష్టాల్లో కూరుకుపోతున్నారని, ప్రతి సంవత్సరం ఇదే జరుగుతోందని, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఊరుకోకుండా మద్దతు ధర అందేలాగా దానికి తగినట్టుగా కొనుగోళ్లు జరిగేలాగా CCIని ఆదేశించాలని, CCI కూడా రైతుల కోసం అని చెప్పి ట్రేడింగ్ కోసం అని చెప్పి కొత్తగా ఒక యాప్ తీసుకొచ్చింది కపాస్ కిసాన్. ఆ యాప్ని ఆపరేట్ చేయడం చాలామంది గ్రామీణ ప్రాంత రైతులకు, స్మార్ట్ ఫోన్ లేని రైతులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని, ఈ యాప్ స్థానంలో పాత విధానాన్ని కూడా కంటిన్యూ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత రెండింటికి అలవాటు పడిన రైతులు టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని పత్తి రైతుల్లో ఆందోళన తీర్చాలని, వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళని ఆదుకోవాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నటువంటి పత్తి రైతులను ఆదుకునే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.